Very good evening, all of you, once again. So, Tally Prime 4.1 ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది టుడే క్లాస్ డిస్కస్ చేస్తున్నాం అండ్ డెమో గురించి కూడా టుడే మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాను. సో స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తాను, సో వాటిని అలాగే పాటించాలి. యా, సో డైలీ క్లాస్ రికార్డింగ్ అనేది నేనే చేస్తాను. ఓకే, క్లాస్ రికార్డ్ అయిన తర్వాత ఇమీడియట్గా క్లాస్ కంప్లీట్ అవుతూనే ఆ వీడియో గ్రూప్లో పడిపోతుంది. మీరు ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్నా లేదన్నా క్లాస్ మిస్ అయినా డోంట్ వరీ, ఏ రోజు క్లాస్ ఆ రోజు గ్రూప్లోనే ఉంటుంది. ఆ వీడియోని మీరు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ డౌన్లోడ్ చేసుకుని 100 సార్లైనా వినొచ్చు, క్లాస్ మిస్ అయినా కూడా. అదొకటి ఇన్స్ట్రక్షన్. తర్వాత సో ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతాను. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ కూడా మీరు అడగచ్చు, నేను క్లియర్గా వాటి గురించి డిస్కషన్ చేస్తాను. ఓకే, తర్వాత క్లాస్ చెప్పేటప్పుడు దయచేసి ఎక్కడైనా రన్నింగ్లో ఉన్నా ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నా మీరు మ్యూట్ ఆన్ చేయొద్దండి, సౌండ్స్ వస్తాయి ఎక్కువగా, అప్పుడు రిమైనింగ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే, సో డన్. అది తర్వాత నేను క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మధ్య మధ్యలో. ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో వారు మ్యూట్ ఆన్ చేసి మాట్లాడచ్చు. ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఓకే, సైలెంట్గా ఉంటే సరిపోతుంది, మిగతా వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారు. ఓకే, డన్. సో ఇది మన యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే, సో మనకి టుడే ఏపీ అండ్ తెలంగాణ సమ్ అబ్రాడ్స్ నుంచి కూడా కొందరు జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ యొక్క టాలీ ప్రైమ్ 4.1 లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్లో మనం కంటెంట్ ఏం డిస్కషన్ చేస్తాం, అసలు డెమోలో మనం టాలీ ప్రైమ్ డెమోలో సబ్జెక్ట్ ఏం కవర్ చేస్తాం, ఓకే, ఎలాంటి వర్షన్స్ ఉన్నాయి, ప్రజెంట్ మార్కెట్లో ఏ వర్షన్ రన్ అవుతుంది, ఫ్రెషర్ శాలరీ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ శాలరీ ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తాం, ఎలాంటి టాపిక్స్ కవర్ చేస్తాం, ఎవరు దీనికి నేర్చుకోవచ్చు, ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అవుతారు, ఇవన్నీ కూడా మనము టాలీ యొక్క ఫీచర్స్, అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ప్రతిదీ కూడా మీరు శ్రద్ధగా వినొచ్చు, మళ్ళీ కావాలంటే డౌన్లోడ్ చేసుకున్న వీడియోని మళ్ళీ కూడా వినొచ్చు, డోంట్ వరీ. ఓకే, డన్. చూడండి, పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి, కన్ఫర్మేషన్ ఇవ్వండి. క్లియర్? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఓకే, డన్ గైస్. బిఫోర్ డెమో క్లాస్ స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. ఓకే, సో నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీప్రమ్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్వరహన, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టీఓటీ సర్టిఫైడ్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ త్రూఅవుట్ ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడైనా వెళ్ళి మన స్టూడెంట్స్కి ట్రైన్ చేయొచ్చు, సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట. ఓకే, ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ ఎక్స్పీరియన్స్ మనకి మ్యాక్సిమం 9 to 10 ఇయర్స్ మనకి టీచింగ్ ఫీల్డ్లో అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో యాజ్ ఏ టెక్నికల్ సపోర్టర్ అండ్ టాలీ ట్రైనర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాము. సో మోర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి, స్టూడెంట్స్కి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 12,000+ పైన స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 300+ వరకు స్టూడెంట్స్కి జాబ్స్ కూడా మనము ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన యొక్క సర్టిఫికేషన్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి నార్మల్ సర్టిఫికేషన్ ఉందన్నమాట. యా, హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్. న్యూ అప్లికేషన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆ సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా స్టూడెంట్కి తెలుగులో ఎంత నీట్గా అర్థమయ్యే విధంగా వీడియోస్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం అనేది నాకు ఒక పెద్ద హాబీగా నేను చెప్తాను. సో గోల్ మెయిన్గా వచ్చేసి 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలని ఉంది. అండ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, రియల్ టైమ్ సినారియోస్తో, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ జాబ్ అసిస్టెన్సీ. ఆల్మోస్ట్ నా వల్ల అయిందంతా కూడా స్టూడెంట్స్కి ఏ డిస్ట్రిక్ట్ అయినా ఏ స్టేట్ అయినా కూడా ఆల్మోస్ట్ నేను చేయగలిగిన నాలెడ్జ్ ఇవ్వడం కానీ, జాబ్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ ఆల్మోస్ట్ జరుగుతుంది అన్నమాట. సో ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. యా, సో మన యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్. ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవి కూడా మన ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రొవైడ్ చేస్తాం ఏపీ, తెలంగాణకి. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకున్నట్లయితే
టాలీ లోకేష్ 26,000+ సబ్స్క్రైబర్స్తో ఏపీ తెలంగాణలో విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఎవ్రీ స్టూడెంట్ సాటిస్ఫై అయ్యే విధంగా తెలుగులో నాలెడ్జ్ని చాలా ఎక్కువగా ఎక్కడ బయట చెప్పినంత నాలెడ్జ్తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాలీలో ప్రతి ఒక్క టెక్నికల్ పాయింట్ డిస్కస్ చేస్తూ ఎన్ని రకాల బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టాలీలో పోస్ట్ చేయగలుగుతామో ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో క్లియర్ కట్గా టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో లైవ్ రికార్డింగ్ వీడియోస్తో యూట్యూబ్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు, టాలీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏపీ తెలంగాణలో బెస్ట్ యూట్యూబ్ ఛానల్గా మనది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. తర్వాత అమెజాన్లో మనకు టాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి. డైరెక్ట్గా విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్తో, రియల్ టైమ్ సినారియోస్తో అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో మనకు యూట్యూబ్ లైక్ మన యొక్క మెటీరియల్స్ అనేది అమెజాన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాలీ కంపెనీ మెటీరియల్స్ కంటే మనవి చాలా ప్రాక్టికల్గా ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చాలా మంచిగా డిజైన్ చేసి మనకు అమెజాన్లో, మీషోలో పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మన మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకుంటారో, ఆర్డర్ పెట్టుకుని వాటి ద్వారా కూడా చాలామంది కొంచెం ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఇవి మన యొక్క మెటీరియల్స్ ఐకాన్స్ అమెజాన్లో. ఓకే, ప్రతి స్టూడెంట్కి యాక్చువల్ ప్రాబ్లం, స్కిల్ గ్యాప్ ఎక్కడ వస్తున్నాయి అని మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మార్కెట్ సినారియో ప్రకారంగా ఎంబీఏ చదివారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, పీజీ చదువుతున్నారు, బట్ ఏ స్టూడెంట్కి కూడా మల్టీ స్కిల్, మల్టీ నాలెడ్జ్, మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అయితే మార్కెట్లో 100కి 50% మాత్రమే ఉన్నారు. 50% ఇంకా లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఎవరైతే మల్టీ నాలెడ్జ్ కలిగి ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళకు మార్కెట్లో ఈజీగా జాబ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు చాలామంది నాకు ఎంఎస్ ఆఫీస్ వచ్చు మాత్రమే అంటారు, టాలీ రాదంటారు. సో కొందరికి ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఎస్ఏపి, ఓకే, సి లాంగ్వేజ్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్, ఇలా అన్ని వాటి మీద ఎవరికైతే మినిమం నాలెడ్జ్, 100% నాలెడ్జ్ లేకపోయినా మినిమం నాలెడ్జ్ కలిగి ఉంటారో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ వచ్చిన కంటే మల్టీ నాలెడ్జ్ ఉన్నవన్నే ప్రిఫరెన్స్ చేస్తారు. అది ప్రజెంట్ సినారియో. ప్రతి స్టూడెంట్ అతని యొక్క గ్యాప్ని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తగిన విధంగా లేకపోవడం వల్ల జాబ్స్ మార్కెట్లో అవైలబిలిటీలో రావట్లేదు. అది ఒక పెద్ద గ్యాప్ అని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి చెప్పచ్చు. ఎవరైతే మల్టీ నాలెడ్జ్ పెంచుకుంటారో వాళ్ళకి జాబ్స్ ఈజీగా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అదైతే 100% నిజం. తర్వాత క్యాండిడేట్స్ మస్ట్ బి జాబ్ రెడీ. ఒక క్యాండిడేట్కి జాబ్ రావాలి అంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేసే కెపాసిటీ ఉండాలి. దానికి సంబంధించిన అంతో ఇంతో కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అవి ఉన్నాయా లేదా అనేది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే జాయిన్ అయి ఉంటారో ఒకరు ఈ వేలెత్తి చూపించడం కంటే అతని దగ్గర ఏం లేకుందని అతనికి మాత్రమే తెలిసి ఉంటుంది. తెలిసి కూడా వాటిని సాల్వ్ చేసుకోలేకపోతే ఎక్కడో ఒక చోట దొరుకుతారు, జాబ్ వెళ్ళిపోతుంది. కాబట్టి మన దగ్గర ఉన్న డ్రాబ్యాక్ని రిలవెంట్ స్కిల్స్తో నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని జాబ్కి రెడీ అవుతే అది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. తర్వాత టాలీ నేర్చుకోవడం వల్ల మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఎలా ఉన్నాయి? బ్యాంకింగ్ సెక్టర్, హెచ్ఆర్, ఐటీఈఎస్, బీపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇలా ఆల్ ప్లేసెస్లో జాబ్స్ అయితే 100% మార్కెట్లో ఉన్నాయి. అకౌంటెంట్స్గా జాబ్ వెళ్ళాలనుకుంటే చాలామంది స్టూడెంట్స్కి అకౌంట్స్ వైపు వెళ్ళిపోతే మనకు కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుంది, పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని పొజిషన్స్ ఉంటాయి ఒక కంపెనీలో? చాలా వరకు ప్రతి స్టూడెంట్కి కూడా జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఇవి మూడే తెలుసు. దానిపైన ఒక ఎంఎన్సి కంపెనీస్లో మీరు జాబ్లో వెళ్తే దానిపైన ఇంకా ఎలాంటి పొజిషన్స్ ఉన్నాయనేది చాలామందికి తెలియదు. ఏమున్నా కూడా జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్ మాత్రమే నాకు తెలుసు అంటారు. కానీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఒక పొజిషన్,
కార్పొరేట్ కంట్రోలర్ ఒక పొజిషన్, సిఎఫ్ఓ ఒక పొజిషన్ ఉందని చాలామందికి తెలియదు. ఓకే, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఒక కంపెనీ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అతని చేతిలో ఉంటుంది. ఇలాంటి పొజిషన్స్ మార్కెట్లో ఉంటాయి. ప్రతి స్టూడెంట్ అకౌంటెంట్గా జాయిన్ అవుతే ఎంఎన్సీ కంపెనీస్లలో పొజిషన్స్ ఒకే పొజిషన్లో నేను ఉంటానా, లేదంటే మనకు పొజిషన్స్ ఏమైనా పెరుగుతాయా అనేది తెలుసుకోవాలంటే ఈ కెరీర్ ల్యాడర్ అనేది అకౌంటెంట్కి సంబంధించి కంపల్సరీ తెలిసి ఉండాలి. ఓకే, డన్. స్కిల్స్ సెట్ స్టడీ, ఇది తెలుసుకోవాలి. ప్రతి స్టూడెంట్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయినా, పీజీ కంప్లీట్ అయినా, జాబ్కు నేను రెడీగా ఉన్నాను అని ఏ స్టూడెంట్ పర్ఫెక్ట్గా ఉంటాడో మినిమం అతనికి ఫండమెంటల్ స్కిల్స్ అంటే ఏదో ఒక యూనివర్సిటీలో డిగ్రీ కానీ ఎంబీఏ కానీ చేసి ఉంటాడు. చేసి ఉన్న తర్వాత మినిమం ఒక స్టూడెంట్స్కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి అంటే ఏదో ఒక ఈఆర్పి టూల్ అయితే నేర్చుకోవాలి. అదే బీకామ్ అయితే టాలీ కానీ ఎస్ఏపి కానీ, బిఎస్ అయితే పైథాన్ కానీ C++ కానీ జావా కానీ, ఓకే, బీజెడ్స్ అయితే మెడికల్ కోడింగ్ కానీ, ఇట్లా ఏదో ఒక ఈఆర్పి టూల్, దానికి సంబంధించిన ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అండ్ ఎర్రర్ సొల్యూషన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ మినిమం నాలెడ్జ్ ఉండాలి. వాటితో పాటు టెక్నికల్ స్కిల్స్, ఇప్పుడు నేను డిగ్రీ బీకామ్ చేశాను సార్ అంటే జాబ్ రాదు. ఎడ్యుకేషన్ అనేది జస్ట్ క్వాలిఫికేషన్. నువ్వు ఒక జాబ్కి సూట్ అవుతావా లేదా అనేది జస్ట్ ఒక క్వాలిఫికేషన్ మాత్రమే ఎడ్యుకేషన్. కానీ కంపల్సరీగా నువ్వు ఏదో ఒక టూల్ నేర్చుకోవాలి. నువ్వు ఫైనల్గా జాబ్ చేయాల్సింది ఒక కంప్యూటర్ మీదనే. నీ ఎడ్యుకేషన్ జస్ట్ పేపర్స్ మాత్రమే, కానీ నువ్వు టోటల్ వర్క్ చేయాల్సింది ఒక కంప్యూటర్ మీదనే నువ్వు జాబ్ చేయాల్సి వస్తుంది. దానికి రిలేటెడ్ టెక్నికల్ స్కిల్స్ మీ సబ్జెక్టుకు, మీ క్వాలిఫికేషన్ తగిన విధంగా నేర్చుకోవాలి. టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా మినిమం ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ పరంగా మినిమం ప్రతి స్టూడెంట్కి టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. సో వాటితో పాటు మార్కెట్లో కొలీగ్స్ మధ్య నువ్వు సర్వే అవ్వాలి అన్నా, ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలి అన్నా నీకు బిజినెస్ ఇంగ్లీష్ రావాలి. ఆ బిజినెస్ ఇంగ్లీష్లో లిజనింగ్ స్కిల్స్ బాగుండాలి, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్, బాడీ పోస్చర్స్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ నాలెడ్జ్, వే ఆఫ్ వాకింగ్, ఇవన్నీ కూడా ప్రతి ఎంప్లాయీకి, ప్రతి స్టూడెంట్కి ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఇవన్నీ అవసరం అవుతాయి. వీటన్నిటి మీరు ఒక్కసారి రీచెక్ చేసుకుంటే మీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. స్టూడెంట్స్ జాబ్కి వెళ్ళే ముందు అది చాలా ఇంపార్టెంట్. ఊరిగా నేను ఎంబీఏ చేశాను, డిగ్రీ చేశానంటే సరిపోదండి. అందరూ చేస్తారు ఇవన్నీ, బట్ దానికి తగిన విధంగా నాలెడ్జ్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ చాలా వరకు. ఓకే, డన్. మార్కెట్లో మనకి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, డిడ్ యూ నో ఎవ్రీ 7th జాబ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఏ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ జాబ్ రెడీగా ఉన్నాయి. మార్కెట్లో ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఓకే, స్మాల్ అండ్ మీడియం బిజినెస్ క్రియేట్ 1.3 మిలియన్ జాబ్స్ యాన్యువల్లీ. సంవత్సరానికి 1.3 మిలియన్ జాబ్స్ అవైలబిలిటీలో మార్కెట్లో ఉన్నాయి. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ ఎవ్రీ బిజినెస్. సో ప్రపంచంలో ఎవరికి జాబ్స్ ఉన్నా లేకపోయినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి 100% జాబ్స్ ఉంటాయి. కరోనా వచ్చినా, దాని అమ్మ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఏ హెచ్ఆర్ జాబ్స్ ఉంటాయో ఉండవో లేదో తెలీదు, మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయో ఉండవో తెలీదు, ఓకేనా, ఇవి ఉంటాయో ఉండవో తెలీదు, బట్ ఫైనాన్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ప్రతి కంపెనీలో ఉంటుంది. ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ ముందుకు పోదు. అంత కెపాసిటీ ఓన్లీ అకౌంట్సింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. సో కరోనా టైంలో చాలామంది జాబ్స్ పోయినాయి, కానీ ఒక్క అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారికి మాత్రం జాబ్స్ అలాగే ఉంటాయి. ఎందుకంటే అంత కెపాసిటీ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఉంది. ప్రాణం అంతా అకౌంట్స్ డిపార్ట్మెంటే ప్రతి కంపెనీలో కూడా, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కోర్స్ డీటెయిల్స్కి వస్తే, కోర్స్ అండి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అన్న. సో యాక్చువల్గా మనకి టాలీ ప్రైమ్ ఇది ఒక పేరు, ఈఆర్పి టూల్, కానీ దీంట్లో టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ కాంప్రహెన్సివ్, టాలీ ప్రొఫెషనల్ అని ఒక 10 మాడ్యూల్స్ ఉంటాయి. చాలామంది అందరూ టాలీ ప్రైమే అని చెప్తారు. ఓకే, మనం డిస్కస్ చేసే కంటెంట్ 5 లెవెల్స్ కంటెంట్ వితిన్ 30 days లోపల ఇంకా ఎక్కువ సబ్జెక్టే మనం కవర్ చేయడం జరుగుతుంది.
సో టాలీ అనేది ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇండియాలో ఆల్మోస్ట్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లలో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఎస్ఏపి. మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో టాలీ ప్రైమ్, ఆల్మోస్ట్ టాలీ ప్రైమ్ని ఉపయోగిస్తారు. సో ఈ టాలీ ప్రైమ్ కంటెంట్ నేర్చుకునే ముందు మనకి మినిమం కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా మినిమం నాలెడ్జ్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ మీద ఉండాలి. తర్వాత దానికి సంబంధించి స్లోగా టాలీలో గురించి ఎంటర్ అవుతాం. తర్వాత జిఎస్టీ టాలీకి ఎట్లా లింక్ చేశారు అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత డ్యూరేషన్ 30 days మనం ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే, డన్. ఓకే, సో మనకి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మన యొక్క ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, వీటి గురించి ప్రతి ఒక్క స్టూడెంట్, కామర్స్ స్టూడెంట్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్ అయినా వీటన్నిటిని బాగా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. చాలా అంటే చాలా సింపుల్ సబ్జెక్ట్ అండి. సో టాలీని ఎందుకు అంత బాగా నేర్చుకుంటారంటే నాన్ కామర్స్ వాళ్ళు కూడా అంత మంచిగా సబ్జెక్ట్ ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది, బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, వీటిని ఏ విధంగా మనం టాలీలో చూస్తాం. తర్వాత జిఎస్టీ వచ్చింది కాబట్టి డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3B, జిఎస్పి, వీటిని మనం టాలీలో ఎలా సింక్ చేస్తాం అనేది కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. ఆరెంజ్, స్కై బ్లూ, బ్లూ. టాలీ ప్రైమ్, టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ ప్రైమ్? టాలీ ప్రైమ్ ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ ప్రైమ్? పర్లేదు, మిస్టేక్ తప్పులు పోయినా మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాంగా, చెప్పొచ్చు. టాలీ ప్రైమ్ ఫుల్ ఫామ్, ఎనీవన్? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చండి. నో ఐడియా? ఓకే, సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అదేనా చెప్పండి. తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా. April 1st, sir. పూర్తిగా చెప్పండి. April 1st, 2024. తర్వాత ఎండింగ్ ఎప్పుడు ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్? 31st, 2024, sir. March 31st, 2025. చెప్పండి అమ్మా. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏది? April 1st to 31st March, sir. December 31st, sir. ఏదైనా కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండాలా, నీట్గా చెప్పాలా. ఇంటర్వ్యూలో ఇలా చెప్తే ఒప్పుకుంటారా? ఏదైనా కూడా నీట్గా చెప్పడం నేర్చుకోండి. సార్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది ఏ ఇయర్ అయినా, నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఎలా ఉంది? 1 ఏప్రిల్ సార్, 31 3 సార్ అంటే ఎలా ఉంది? మనం చెప్పేదే కొంచెం నీట్గా చెప్పాలి, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. సబ్జెక్టు అందరం చెప్పే, ఇప్పుడు నేను చెప్తాను సబ్జెక్టు, మీరు చెప్తారు, కానీ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉండాలి? ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా ఉండాలి. అది ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేసే విధంగా ఉండాలి, సగంలో ఉండకూడదు. 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31 3కి ఎండ్ అవుతుంది సార్ అంటే అప్పుడు నీట్గా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, డన్. సో
మీట్లో పెట్టుకోండి. టాలీ ఫుల్ ఫామ్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. ఓకే, ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31/3కి ఎండ్ అవుతుంది. ఓకే, బాగుంది. సో ఇక్కడ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే ప్రతి నెల ప్రతిరోజు డేట్లు మార్చుకుంటూ, సో 1వ తారీఖున పర్చేజ్ జరిగింది, 2వ తారీఖున సేల్స్ జరిగింది, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగింది, 4వ తారీఖున ఇన్కమ్ జరిగింది. ఇలా మంత్ వైజు, డే వైజు, ఇయర్ వైజు ఒక సీక్వెన్స్లో లీనియర్ లైన్ యాడ్ ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్ అనేది ఒక సీక్వెన్స్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అలా చేయడాన్నే మనం టాలీ అంటాం. అప్పుడు బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మంత్ వైజ్ ఇయర్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. ముందు మనకు ఈఆర్పి 9 ఉన్నింది, ఆ ఈఆర్పి 9 తీసేసి ప్రైమ్గా మార్చారు. ఓకే, దాన్ని డిస్కస్ చేస్తాం. అసలు వాట్ ఈస్ ద టాలీ? టాలీ అంటే ఏంటి? ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఓకే, ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని బిజినెస్ని మెయింటైన్ చేయొచ్చు చెప్పండి తెలిసిన వాళ్ళు. టాలీలో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనం మెయింటైన్ చేయొచ్చు? ఎనీవన్ తెలిసిన వాళ్ళు చెప్పొచ్చండి. ఎన్ని రకాల బిజినెస్లు చేయొచ్చండి టాలీలో? సర్వీస్ సార్, సర్వీస్ సెక్టర్ సార్. సర్వీస్ సెక్టర్, వెరీ గుడ్. ఇంకా అండ్ బిజినెస్ ట్రేడింగ్ సార్, ట్రేడింగ్ సార్, ట్రేడింగ్. బిజినెస్ ట్రేడింగ్, నాన్ ట్రేడింగ్. ట్రేడింగ్, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మనం టాలీలో మెయింటైన్ చేయొచ్చు? ఇంకా సర్వీస్ ఓరియంటెడ్, ట్రేడింగ్ ఓరియంటెడ్, ఇంకా ఏం మెయింటైన్ చేయొచ్చు? ఇన్వెంటరీ సార్, ఇన్వెంటరీ టైప్. ఇన్వెంటరీ మీన్స్ ట్రేడింగ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ సార్. ఓకే, సో బిజినెస్లో మూడు రకాల బిజినెస్ని మనం చేయొచ్చు. ఓకే, సో అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి సర్వీస్ ఓరియంటెడ్, తర్వాత ఇన్వెంటరీ ఓరియంటెడ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్. ఇక్కడ మీరు గమనించాలి, ఒకదానితో ఒకటి లింక్ కలిగి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ ఉండదు, ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ ఉండదు, ఒకదానితో ఒకటి లింక్ కలిగి ఉంటుంది. ఓకే, సో టాలీలో మనం 3 రకాల బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేయొచ్చు: సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్. మీకు ఇంటర్వ్యూలో అడిగినా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఒక షర్టు తయారు చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక షర్టు తయారు చేయాలంటే మనకి థ్రెడ్ ఉండాలి, క్లాత్ ఉండాలి, బటన్స్ ఉండాలి. ఈ 3 ఉంటే ఒక షర్టు తయారవుతుంది. ఒక కంప్యూటర్ తయారవ్వాలంటే కంప్యూటర్కి సంబంధించిన సో మనకు గ్రాఫిక్ కార్డ్, మదర్ బోర్డ్, ర్యామ్స్, ఓకే, ప్రాసెసర్, ఓకే, కీబోర్డ్, మౌస్, మానిటర్, ఇవన్నీ ఉంటే ఒక కంప్యూటర్ తయారవుతుంది. ఒక సెల్ తయారవ్వాలంటే దానికి పైన ప్యానల్స్ ఉండాలి, దానికి సంబంధించిన ప్రాసెసర్స్ ఉండాలి, సెటప్ ఉండాలి, ఎంత ఉండాలి. అలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. సో తయారైన తర్వాత ఆ స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాకు ఇండియాలో అన్ని ప్లేసెస్కి వెళ్ళిపోతుంది, ఇన్వెంటరీ. ఇప్పుడు నేను కడపలో ఒక బిజినెస్ పెట్టాను, ఒక కంప్యూటర్ షాప్ పెట్టాను. సో నాది కంప్యూటర్లు సేల్ చేసే షాపు. నేనేం చేస్తాను, హైదరాబాద్కు, బెంగళూరులోకి వెళ్ళి ఒక 100 కంప్యూటర్లు పర్చేజ్ చేసుకొని వస్తాను. ఒక్కొక్క కంప్యూటర్ 10,000తో పర్చేజ్ చేసుకొని వస్తాను. అదే కంప్యూటర్ని నేను నా కడపలో ఎంతకు సేల్ చేసుకుంటాను? 20,000కి సేల్ చేసుకుంటాను. అంటే 10,000 ప్రాఫిట్తో నేను అంటే ఆ ఇన్వెంటరీ ఏదైతే తెచ్చుకున్నానో దాన్ని మార్కెట్లో 20,000కి సేల్ చేసుకుంటాను. సమ్ టైమ్స్ కంప్యూటర్ చెడిపోయింది అనుకోండి, చెడిపోతే సర్వీస్ సెంటర్ ఉండాలి కదా దానికి. సర్వీస్ సెంటర్ లేకపోతే ఎవరైనా కొంటారా? కొనరు. సర్వీస్ సెంటర్ కూడా పెట్టుకోవాలి. ఓకే, ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. సో సర్వీస్లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. తర్వాత ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే
సో ఫస్ట్ మన దగ్గర ఏముండాలి చెప్పండి, ఎనీవన్? ట్రేడింగ్ ఎలా చెప్పండి అమ్మా, తెలిసిన వాళ్ళు చెప్పండి. క్యాపిటల్ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే క్యాపిటల్ అమౌంట్ సార్. సో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ అమౌంట్. ఓకే, క్యాపిటల్ ఒకటి ఉంటే సరిపోతుందా? నో సార్. క్యాపిటల్ ఒకటే ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? ఇంకా దానికి సంబంధించిన లేదు రిలేటెడ్ sir. రిసోర్స్ Dealers. ఏముండాలి? రిసోర్స్ Dealers. ఏముండాలి మన దగ్గర? మ్యాన్, మెటీరియల్, మెషిన్, మనీ ఉండాలి. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఒకటి ఉండాలి కదా. ఆ ప్లానింగ్ Yes, sir. ప్రకారంగా మనము స్టార్ట్ చేసే బిజినెస్ సర్వీసా, ఇన్వెంటరీనా, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది కూడా కంపల్సరీగా మనం చేయాల్సి వస్తుంది. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫమ్ అయినా, కంపెనీ అయినా, ఆర్గనైజేషన్ అయినా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ తర్వాత పర్టికులర్గా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ప్లేస్లో ల్యాండ్ ఉండాలి, ల్యాండ్ మీద బిల్డింగ్ ఉండాలి, ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ ఉండాలి. ఓకే, దానికి సంబంధించి పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా ఉండాలి. దీన్నే ఈఆర్పి అంటాం, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం. ఓకే, డన్. తర్వాత టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ బెంగళూరులో ఉంది, ఇండియాలో. ఇది హెడ్ ఆఫ్ ది బిజినెస్, హెడ్ ఆఫ్ ది కంపెనీ. సో 1986లో టాలీని కనిపెట్టడం జరిగింది. అప్పుడు టాలీ యొక్క ఓల్డ్ నేమ్ పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత 1999లో టాలీ సొల్యూషన్స్గా మార్చడం జరిగింది. టాలీ సొల్యూషన్స్గా మార్చడం జరిగింది. ఓకే, సో టాలీ సాఫ్ట్వేర్ని మనము ఒక ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే మినిమం కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? మినిమం కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? ఓకే, సో మీ యొక్క ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ విండోస్ 7 ఉండొచ్చు, అంత పైన కూడా ఉండాలి. బట్ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండకూడదు. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవుతుంది. బట్ టాలీ ఈఆర్పి 9కి అయితే 32 బిట్ ఉన్న ఇన్స్టలేషన్ అవుతుంది. కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే కొద్దీ దాని యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది పెంచడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మెమొరీ మినిమం 4 GB పైన ఉండాలి. హార్డ్ డిస్క్ 50 MB పైన ఉంటే సరిపోతుంది. ప్రాసెసర్ i3 కానీ, i5 కానీ, i7 కానీ ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. మానిటర్ రిజల్యూషన్ మినిమం 1024x768 ఆర్ హయ్యర్, ఎంతున్నా పర్వాలేదు. అంటే టాలీ సాఫ్ట్వేర్ని ఒక ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏముండాలి అనేది ఇదనమాట. తర్వాత టాలీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే www.tallysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళామనుకుంటే మనం ఇండియాలో ఎక్కడున్నా, అబ్రాడ్లో ఎక్కడున్నా కూడా డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మనం లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది అప్డేట్ చేసేస్తారు. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఒరిజినల్ లైసెన్స్ మనం పర్చేజ్ చేయాలనుకుంటే రేట్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇవి ఓల్డ్ ప్రైస్. ఇంతకుముందు టాలీ ఓల్డ్ ప్రైజెస్ వచ్చేసి సిల్వర్ 18,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 3,240 రూపీస్, అంటే 21,240 రూపీస్. సిల్వర్ అంటే ఒక సిస్టంలో మాత్రమే పనిచేస్తుంది లైసెన్స్ వర్షన్. ఓకే, అదే లైసెన్స్ని రెంటాలు తీసుకోవాలనుకున్నాం అనుకోండి, 600 ప్లస్ 18% ట్యాక్స్ 108, 600 ప్లస్ 108 అంటే 708. రెంటల్ నెలకు తీసుకోవచ్చు, 3 మంత్స్కి ఒకసారి తీసుకోవచ్చు, 12 మంత్స్ కావాలన్నా తీసుకోవచ్చు. అంటే ఇది మన బిజినెస్కి సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత గోల్డ్ 54,000 ప్లస్ 18% ట్యాక్స్ 9,720, మ్యాక్సిమం 64,000 ఆర్ 65,000 పడుతుంది. ఓకే, గోల్డ్ అంటే ఒక సిస్టమ్స్తో 10 సిస్టమ్స్కైనా కనెక్ట్ చేయొచ్చు ల్యాన్ కనెక్షన్ ద్వారా, దాన్ని గోల్డ్ అంటారు. అదే రెంటాలు తీసుకోవాలనుకుంటే 1,800 ప్లస్ 18% ట్యాక్స్, ఒక 2,000 వరకు పడేది. ఇది ఓల్డ్ ప్రైజెస్. కానీ ఇప్పుడు ప్రైజెస్ పెరిగాయి, న్యూ ప్రైజెస్. సో సిల్వర్ అంటే ఒక లైసెన్స్, ఒక సిస్టమ్ లైసెన్స్ 22,500 ప్లస్ 18% జిఎస్టీ అంటే 4,050 రూపీస్, అంటే 26,550 రూపీస్ అవుతుంది సిల్వర్. ఇప్పుడు ఒరిజినల్ లైసెన్స్. అదే రెంటాలు తీసుకోవాలనుకుంటే 750 ప్లస్ 18% ట్యాక్స్, దగ్గర 900 రూపీస్ పడుతుంది రెంటాల్. అదే గోల్డ్ అయితే 60,500 ప్లస్
18% ట్యాక్స్ అంటే 12,150, దగ్గర దగ్గర 80,000 వస్తుంది ప్రజెంట్. అదే రెంటాల్ అయితే 22,250 ప్లస్ 18% ట్యాక్స్ 405. ఓకే, ఇది రెంటల్. ప్రజెంట్ ఇవి లేటెస్ట్ ప్రైజెస్ అనమాట. ఎవరైతే ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటారో టాలీలో వర్షన్స్. సో మనకి 1986లో ఈఆర్పి సాఫ్ట్వేర్ని గ్లోబల్ లీడర్గా చెప్పడం జరిగింది. 100%లో 90% ఇండియాలో టాలీని యూజ్ చేస్తున్నారు. సో ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్కి సెట్ అయ్యే విధంగా మోర్ దాన్ 100 కంట్రీస్లో కూడా మనం టాలీని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ టాలీలో మనకి ఇంట్రడక్షన్ వ్యాట్ 1 ఏప్రిల్ 2005లో మనకి వ్యాట్ వచ్చింది. తర్వాత 2006లో టాలీ ERP9 మల్టీలింగ్వల్ కాన్సెప్ట్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఏదైనా కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో తీసుకునే విధంగా తీసుకొచ్చారు. 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ కూడా యాడ్ చేశారు. 1 జూలై 2017లో వ్యాట్ని పూర్తిగా ఇండియాలో తీసేసి GSTని తీసుకొచ్చారు. తర్వాత 2018లో GCC గల్ఫ్ కంట్రీస్కి సెట్ అయ్యే విధంగా కూడా ఆ ఫీచర్స్ని కూడా యాడ్ చేశారు. ఇంకా 2020లో టాలీ ERP9 తీసేసి టాలీ ప్రైమ్గా మార్చారు. ఎవరైతే ఏపీ తెలంగాణలో టాలీ ERP9 నేర్చుకుంటున్నారో వాళ్ళు మోసపోతున్నారు అర్థం, నేర్చుకునే వాళ్ళు. టాలీ ప్రైమ్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్. సో ఓవర్ 2.0 మిలియన్ MSME అండ్ MNC. సో మెనీ యూనివర్సిటీస్, CA, CS, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్లో టాలీని యూజ్ చేస్తున్నారు. చూడండి, టాలీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ ఇలాంటి ట్రైనింగ్స్ని క్రియేట్ చేస్తుంది, సర్టిఫికేషన్ చేస్తుంది. రెండు ఒకటే. ఫౌండర్ శ్యామ్ సుందర్ గోయింకా, భారత్ గోయింకా. వీరికి అప్పట్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికంటే ఒక సాఫ్ట్వేర్ కనపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో భారత్ గోయింకా గారు వాళ్ళ నాన్నతో మాట్లాడడం, వాళ్ళు అప్పుడప్పుడు క్రియేట్ చేయడం జరిగింది. సో అతను భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. సో భారత్ గోయింకా వచ్చేసి టాలీ ERP9 సాఫ్ట్వేర్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇంకా కొడుకు హ్యాండిల్ చేసేసరికి టాలీ ERP9 పక్కన పెట్టి టాలీ ప్రైమ్గా దాన్ని కన్వర్ట్ చేసేసారు టోటల్గా. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని, సో బెస్ట్ సాఫ్ట్వేర్ ఇండియన్ సాఫ్ట్వేర్గా భారత్ గోయింకాకు అవార్డు కూడా ఇచ్చారు. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది? మనం నేర్చుకునే కంటెంట్. సో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, లెడ్జర్స్ అండ్ గ్రూప్స్ క్రియేషన్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, GST. సో ఇవి కవర్ అవుతాయి ఫస్ట్ మెటీరియల్లో. సెకండ్ మెటీరియల్లో సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, TDS, TCS. ఓకే. సో తర్వాత మనకి BRS, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, పే రోల్, ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓకే, ఆటో జనరేషన్, పే స్లిప్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, PF, గ్రాడ్యుటీ, ఇవన్నీ సెకండ్ మెటీరియల్లో కవర్ అవుతాయి. మార్కెట్లో మనకి ట్యాక్సెస్ VAT, CST ప్రజెంట్ లేదు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, TCS అంటే, TDS అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్, సర్వీస్ ట్యాక్స్, ఇవి ఉన్నాయన్నమాట. ఈ VAT, CST అనేది మనకి ఇండియాలో VAT ఉన్నప్పుడు ఉండేటివి. అంటే VAT వచ్చేసి విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసినా, సేల్ చేసినా ఇన్పుట్ VAT, అవుట్పుట్ VAT పడేది. CST అంటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా, అదర్ స్టేట్కి సేల్ చేసినా CST ట్యాక్స్ పడుతుంది. TCS అంటే మనకి టోల్ ప్లాజా, టింబర్, కోల్, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. TDS అంటే ఎంప్లాయీస్ సాలరీస్ మీద, రూమ్ రెంట్స్ మీద, ఓకే. సో తర్వాత మనకి కమిషన్స్ మీద, లాటరీస్ మీద పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ మీద పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్ మీద సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. రిపోర్ట్స్ ఇవన్నీ మాన్యువల్గా మనం చేయాలంటే చాలా టైం పడుతుంది. టాలీ నేర్చుకోవడం వల్ల టాలీ సాఫ్ట్వేర్లో మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసామంటే డిఫాల్ట్గా వాటంతట అవే జనరేట్ అయిపోతాయి. అందుకే ఈవెన్ కామర్స్ కన్నా నాన్ కామర్స్ వాళ్ళే బాగా నేర్చుకుంటారు టాలీని.
ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. అదే మాన్యువల్గా చేయాలనుకుంటే సినిమా కనబడుతుంది. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు టాటా వాళ్ళ కంపెనీలు వరల్డ్ వైడ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కంపెనీ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళే ఓన్గా కంపెనీ ఓన్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసుకుంటారు, వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. వేరే వాళ్ళది ఎందుకు యూజ్ చేస్తారు? యూజ్ చేయరు. 93% ఎక్కువ టాలీని ఇండియాలో యూజ్ చేస్తున్నారు. మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్, డేటా సెక్యూరిటీ, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డేటా, ఇన్వాయిస్ సెట్టింగ్స్, లోగో సెట్టింగ్స్, మెయింటైన్ అప్ టు 1 lakh కంపెనీస్. ఓకే, తర్వాత మనకి జనరేషన్ ఆఫ్ వేరియస్ రిపోర్ట్స్ ఇమీడియట్లీ, చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, ఎక్సెల్ టు టాలీ డేటా కన్వర్షన్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ ప్లేసెస్లో అన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు మనకి? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, ఇన్సూరెన్స్, వేర్ హౌస్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ. సో ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వీరందరూ లేకుండా ఏ బిజినెస్ జరగదండి. పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కంపెనీస్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, కస్టమర్స్, గవర్నమెంట్ ట్యాక్స్ అథారిటీస్, పేరోల్ మేనేజ్మెంట్, ఆడిటర్స్ అండ్ అనాలిసిస్, అకౌంటింగ్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, బ్రాంచ్ మేనేజ్మెంట్, వీరు అందరూ ప్రతి కంపెనీలో అందరూ ఉంటారు. వీళ్ళందరూ లేకుండా ఏ బిజినెస్ ముందుకు పోదు. తర్వాత జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఫస్ట్ ఏ దేశంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు, మన ఇండియాలోకి ఎవరు ఈ యొక్క కాన్సెప్ట్ని ఇండియాలోకి తీసుకొచ్చారు, ప్రజెంట్ ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, సో జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ కిందికి వస్తుంది, తర్వాత మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉన్నింది, తర్వాత మనకి ట్యాక్స్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, ముందు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని తీసేసి ప్రజెంట్ ఎన్ని ట్యాక్సెస్ని పెట్టారు, సో మార్కెట్లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, తర్వాత మనకు జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ స్లాబ్స్ అంటే ఏంటి, ఎన్ని పర్సంటేజ్లు ఉన్నాయి, ఏ పర్సంటేజ్ కింద ఏ ఐటమ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కషన్ చేస్తాం. సో మనకి బిఫోర్ టాలీ ERP9 అనేది ఇలా ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ అనేది ఐకాన్ ఈ విధంగా మార్చారు. సో మనకి ప్లే స్టోర్లో టాలీ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కంపెనీ క్రియేషన్, ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ ఇట్ విల్ షో యూ గెట్ యాప్ టాలీ, voucher posting, purchase voucher, sales voucher, profit and loss, trial balance, balance sheet, closing stock, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ప్రతి ఐటెం కూడా ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే. బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉండదు. టాలీ ప్రైమ్ 3.0.1లో వచ్చింది ఆప్షన్స్, ఫీచర్స్. బ్రాంచ్ అకౌంటింగ్ అంటే ఒకే కంపెనీ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నప్పుడు మల్టిపుల్ బ్రాంచ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఒకే కంపెనీలో ఎలా మెయింటైన్ చేయాలి. సో ట్యాక్స్ అనేది కంపెనీ లెవెల్లో కానీ, లెడ్జర్ లెవెల్లో కానీ, స్టాక్ లెవెల్లో కానీ ఏ విధంగా ఇవ్వచ్చు. తర్వాత సో ఏదైనా సేల్స్ ఇన్వాయిస్ డిలీట్ చేశామంటే ఆ డిలీట్ చేసిన ఇన్వాయిసెస్ మీద మళ్ళీ రీఎంట్రీస్ ఏ విధంగా ఎంటర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వచ్చిన ఆప్షన్స్. తర్వాత
టాలీ ప్రైమ్లో వచ్చిన ఆప్షన్స్ మనకి. ఓకే, సో లైక్ ఇంపోర్ట్ ఎక్సెల్ టు టాలీ ప్రైమ్, వాట్సాప్ ఇన్ టాలీ ప్రైమ్, డాష్బోర్డ్. టాలీ సాఫ్ట్వేర్ కనిపెట్టినప్పటి నుంచి ఈ ఫీచర్స్ కావాలని ప్రతి ఒక్కరికి ఉండేటివి. ఆల్మోస్ట్ చాలామంది కూడా ఈ ఫీచర్స్ని కస్టమైజేషన్ చేయించుకునే వాళ్ళు ఆ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి. ఓకే, అలాంటిది ఇప్పుడు టాలీ ప్రైమ్ 4.0లో డిఫాల్ట్గా టాలీ కంపెనీనే ప్రొవైడ్ చేసేసింది. ఇవి ఎలా అనేది మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. తర్వాత శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి. టాలీ నేర్చుకోవడం వల్ల ఫ్రెషర్ శాలరీకి 10 నుంచి 15,000 లేదా 25,000 మధ్యలో ఉంటాయి. బేస్డ్ ఆన్ నీ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ నాలెడ్జ్, యువర్ పర్సనాలిటీ, ఇవన్నీ బేస్ చేసుకొని ఫ్రెషర్ శాలరీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ శాలరీ 26 నుంచి 50 మధ్యలో ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ నాలెడ్జ్. ఓకే, ఇవన్నీ దాన్ని చూసి వాళ్ళు మీకు ప్రజెంట్ సినారియో మార్కెట్ రేంజ్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు టాలీ ప్రైమ్ సంబంధించిన డెమో. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, ఎనీవన్. డెమోలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఎనీవన్. క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉందా? యా, అడగండి. టాలీ ERP9 కు అండ్ టాలీ ప్రైమ్ కి కాన్ఫిగరేషన్ కాకుండా ఇంకా డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు టాలీ ERP9లో మనకి అన్నెసెసరీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్. ఓకే, తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉన్నింది చాలా మందికి. ఓకే, బట్ దీంట్లో ఏంటంటే ఆ అన్నెసెసరీ ఫీచర్స్ అన్ని తీసేసి వర్క్ను సింప్లిఫై అయ్యే విధంగా మాడిఫికేషన్స్ చేసి డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దాంట్లో చాలా వరకు కొంచెం బర్డన్ ఎక్కువగా ఉండేది టాలీ ERP9లో. ఏదైనా కూడా ఒక సాఫ్ట్వేర్ని మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే స్టార్టింగ్లో ప్రతి సాఫ్ట్వేర్లో కూడా కొన్ని అన్నెసెసరీ ఫీచర్స్ అనేటివి ఉంటాయి. అవి వెళ్ళే కొద్దీ ఇంకా ఒక కస్టమర్కి ఎంత ఈజీగా సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి మార్కెట్లో సేల్స్ చేయాలి అనేది ప్రతి కంపెనీకి ఉంటుంది. ఓకే, సో అదనమాట. అలాంటి ఫీచర్స్ దీంట్లో యాడ్ చేశారు. అంటే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే కొద్దీ దాని యొక్క కాన్ఫిగరేషన్ కూడా పెంచుతూ పోతారు. ఓకే, అట్లా. మనకు మొబైల్స్లలో లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ముందు లాస్ట్ 10 సంవత్సరాలు ఉన్న మొబైల్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ మార్కెట్లో ఉన్న మొబైల్స్ ఎలా ఉన్నాయి 2024లో. అంటే ఏంటి, కలర్స్లో కానీ, ఫీచర్స్లో కానీ, ప్రైజెస్లో కానీ, ఫోటో క్వాలిటీలో కానీ, వీడియో క్వాలిటీలో కానీ, ఓకే, దాని యొక్క కలర్స్లో కానీ ఇవన్నీ ఎట్లా అప్డేట్ అవుతున్నాయి. అలాగే ప్రపంచంలో ప్రతి సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే కొద్దీ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి, ఫీచర్స్ పెరుగుతూ ఉంటాయి, వర్క్ సింప్లిఫై అవుతూ వస్తుంది, కానీ ప్రైజ్లు పెరుగుతూ ఉంటాయి. అది. బట్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో ఏ సాఫ్ట్వేర్ మీరు నేర్చుకున్నా అన్ని కస్టమర్స్ అంటే అన్ని టైప్ ఆఫ్ కస్టమర్స్కి సాటిస్ఫై చేసే విధంగా ఏ సాఫ్ట్వేర్ ఉండదు. అన్ని బిజినెస్లకు సెట్ అయ్యే విధంగా ఫీచర్స్ ఏ సాఫ్ట్వేర్లో కూడా ఉండవు. అలా పెట్టేశారంటే ఒకసారి టాలీ సాఫ్ట్వేర్ని కొనేసి ఇంకా లైఫ్ లాంగ్ ఉపయోగించుకుంటారు. మళ్ళీ సర్వీస్ల కోసం మీకు ఫోన్ చేయరు. కాబట్టి కొన్ని ఫీచర్స్ని పెట్టరు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ కొన్న తర్వాత ఆ రిలేషన్ అనేది ఆ సాఫ్ట్వేర్ ఇచ్చిన అతనికి ఆ కస్టమర్కి రిలేషన్ అలాగే ఉండాలి. ఇంకా సాఫ్ట్వేర్ ఇచ్చినాము అతనికి నాకు సంబంధం లేదు అనే టైప్లో ఉండకూడదు. కాబట్టి ఏ సాఫ్ట్వేర్లో కూడా అన్ని ఫీచర్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంకా రిమైనింగ్ పర్సన్స్, రిమైనింగ్ వాళ్ళు గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రిమైనింగ్ వాళ్ళు మా బాయ్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? డెమో అర్థమైందా? క్లియరా?
ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. దిలీప్ లైక్ ఇంకా సార్ రెడ్డయ్య సార్ అకౌంట్ సార్ అకౌంట్స్ అండ్ టాలీకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? అకౌంట్స్ అండ్ టాలీ ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? సేమ్ అయినా? అకౌంట్స్ అంటే ఏంటంటే మీరు మాన్యువల్గా మెయింటైన్ చేస్తే దాన్ని అకౌంట్స్ అంటారు. ఓకే, అవే అకౌంట్స్ని కంప్యూటరైజ్ చేస్తే దాన్ని మనకి ఆ మాన్యువల్గా చేసే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్యూటరైజ్ చేయడాన్ని టాలీ అంటారు. అంతే. సో ఇక్కడ అకౌంట్స్లో మీరు మాన్యువల్గా మెయింటైన్ చేశారంటే ఇట్స్ ఎ టైం టేకింగ్. అవే అకౌంట్స్ని 3 స్టెప్పుల్లో కంప్లీట్ చేసి నీకు ప్రాఫిట్ అండ్ లాస్ షో చేస్తుంది సాఫ్ట్వేర్లో. అదే నువ్వు మాన్యువల్గా చేసినావు అనుకో, అకౌంటింగ్ సైకిల్ ప్రాసెస్ మొత్తం చేయాలి. నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ పేజ్లోకి రావాలంటే జర్నల్ చేయాలి, జర్నల్ నుంచి లెడ్జర్ చేయాలి, లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ చేయాలి, ట్రేడింగ్ నుంచి అప్పుడు నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి. ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్, సో మచ్ టైం టేకింగ్ ప్రాసెస్. వాటన్నిటిని డామినేషన్ చేసి 3 స్టెప్పులు నువ్వు చేసినావంటే అన్నీ రెడీ చేసి ఫుడ్ నీ చేతిలో పెడుతుంది సాఫ్ట్వేర్. అది ఓకే. సో అలా అనమాట. ఇప్పుడు మనము అన్నం చేయడానికి లైక్ రైస్ని మనము నీళ్ళల్లో కొంచెం ఇది చేసి ఆడ స్టవ్ మీద పెట్టేస్తాం, తర్వాత సాల్ట్ వేస్తాం, అంతే, ఆటోమేటిక్గా అన్నం రెడీ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా జర్నల్స్ నుంచి లెడ్జర్స్ని డివైడ్ చేసి ఓచర్ పోస్టింగ్ చేసినామంటే ప్రాఫిట్ అండ్ లాస్, ట్రేడింగ్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ షీట్ అన్నీ అవే రెడీ చేసుకుంటుంది. రెడీ చేసుకొని విత్ ఇన్ తక్కువ టైంలో నీకు రిజల్ట్ షో చేస్తుంది. అదే సాఫ్ట్వేర్. ఓకే, యా. రిమైనింగ్ లక్ష్మీ ప్రసన్న, శరత్ కుమార్, ప్రియా, సురేష్, మనోహర్, ఎనీ డౌట్స్? క్లియరా? డెమోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యా. ఒక నేను గూగుల్ లింక్ ఒకటి ఇస్తాను, గ్రూప్లో వేస్తాను. ఆ గూగుల్ లింక్లో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఓకే, మెటీరియల్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, మెయిల్స్ అందరికి వస్తాయి. ఫస్ట్ 3 days మనకు బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఈ బేసిక్ క్లాసెస్లో ఎవరైతే పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ని బాగా మైండ్లో అనాలిసిస్ చేసుకొని పెట్టుకుంటారో ఫర్దర్ క్లాసెస్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి. ఎవరైతే ఈ యొక్క బేసిక్ క్లాసెస్ కన్ఫ్యూజ్ అవుతారో ఫర్దర్ క్లాసెస్లో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. తెలుగులోనే నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. డౌట్స్ ఏమున్నా కూడా మళ్ళీ అడగడం కూడా జరుగుతుంది. ఓకే, మళ్ళీ క్లాస్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటాయని మళ్ళీ అడుగుతాను. ఈ 3 days బేసిక్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు మీరు 1 to 3 ఏబిసిలు ఎలా నేర్చుకుంటారో అదేవిధంగా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఈ 3 days బేసిక్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకునే మీరు ఇంటర్వ్యూలో ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. వీటిలో కన్ఫ్యూజ్ అయ్యారంటే మళ్ళీ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ చాలా సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, చాలా అండర్స్టాండబుల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అది ఓకే. క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్? యా, డన్. సో తర్వాత వీడియో